నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. 3 మున్సిపాలిటీలో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్. ఏప్రిల్ 4న ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్లలో ఎన్నికలు. కూటమి ప్రభుత్వానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వార్నింగ్. అక్రమంగా నీటిని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. సినీ హీరోలు ఖచ్చితంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకోకపోతే హీరోలు డ్రగ్స్ తీసుకున్నట్టే అన్న ఎమ్మెల్యే అమృత్ రెడ్డి. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు. ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని 3 మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. గతంలో పార్టీల మధ్య ఉద్రిక్తతలు, గొడవల కారణంగా ఈ ఎన్నికలు 2 సార్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు హైకోర్టు సూచనల మేరకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏప్రిల్ 4న ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ మళ్ళీ గాడిలో పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎట్టకేలకు ఖానాపూర్, కేతనపల్లి వంటి వాటిల్లో మరి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రైతు లక్ష్మీ, రాష్ట్రంలో 3 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా మార్గం సుగమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నది. ఇక మొత్తంగా ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30కు చైర్మన్ ఎన్నిక నిర్వహించున్నారు. ఇక గతంలో పార్టీల మధ్య ఉద్రిక్తలు కావచ్చు, అక్కడ ఉన్న ఇతర కారణాల వల్ల కూడా ఎన్నికలు వాయిదా పడ్డ నేపథ్యం కావచ్చు. ఇక మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా 2 సార్లు పార్టీ నేతల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కూడా వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు హైకోర్టు సూచన మేరకు ఇక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతా ఉన్నది. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, అలాగే కేతనపల్లి, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్కి సంబంధించి కూడా 3 మున్సిపాలిటీలో ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం అయితే కావచ్చు. మొత్తంగా గత 2 దఫాలుగా కూడా ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా వాయిదా పడ్డ నేపథ్యం అయితే ఉంది. మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12:30కు నిర్వహించడం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ గడువు ముగుస్తున్న నేపథ్యం, దీనిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు,
త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ అంశంపైన కూడా త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల కమిషన్ కి ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతివ్యూహాలు రచిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం వంటి కీలక మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంతో ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే క్యాంపు రాజకీయాలు కూడా తెరలేపుతా ఉన్నాయి. క్యాంపు రాజకీయాలకు సంబంధించి కొంతమంది కౌన్సిలర్లకు సంబంధించి కూడా క్యాంపుకు తరలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక స్థానికంగా కలెక్టర్లు కావచ్చు, పోలీసు అధికారులకు సంబంధించి కావచ్చు, భద్రతాపరమైన అంశాలకు సంబంధించి ఎందుకంటే 2 సార్లు వాయిదా పడ్డాయి. పార్టీ నేతల మధ్య ఉద్రిక్తలు కావచ్చు, పార్టీల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అక్కడ 3 మున్సిపాలిటీలు 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రతి క్షణం నిఘా ఉంచాలంటూ కూడా అన్ని శాఖలను కూడా పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కూడా పోలీసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఆదేశాలు వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థులను పేరు కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే పకడ్బందీగా ఎన్నికలు ఏప్రిల్ 4వ తేదీన 11 గంటలకు సంబంధించి కూడా కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏప్రిల్ 4వ తేదీ 12 తర్వాత ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. కాబట్టి ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ 4వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, అన్ని శాఖ అధికారులకు సంబంధించి కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎన్నిక నిర్వహించేందుకు వాటికి ఏర్పాట్లు కావచ్చు, అన్ని సంబంధించిన శాంతి భద్రతల సంబంధించిన ఎలాంటి ఆఘాతం కలగకుండా కూడా పోలీస్ శాఖ నుంచి కావచ్చు, సీసీ కెమెరా బిగింపు కావచ్చు, కమాండ్ కంట్రోల్ అటాచ్తో పాటుగా ఈ ఎన్నికలు 4వ తేదీన జరగబోతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళమ్మ కన్నుమూశారు. దీంతో రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం చంద్రకళమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు రేవంత్. శ్రీశైలం జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తుందని, కేవలం తాగునీటి అవసరాలకే నీటిని వాడాలన్న నిబంధనను తొంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఏపీ ఇప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని జూపల్లి విమర్శించారు. ఏదైతే ప్రధానంగా 854 ఫీట్ల కంటే 254 మీటర్స్, దానికంటే తక్కువ 834 ఫీట్, అంతకంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ డ్రా చేయకూడదు. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత మన టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వరపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్న కింద చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క పంపింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే పాలమూరు రైతాంగం కానీ, పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సారా అమ్మకాలు, సినిమా హీరోల డ్రగ్స్ వ్యవహారంపై ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను సారా గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారా అంటూ ఆయన విపక్షాలను, నెటిజన్లు నిలదీశారు. సినిమాలో హీరోలు మద్యం తాగితే లేని తప్పు రాజకీయ నాయకులు మాట్లాడితే ఎందుకు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు టాలీవుడ్ హీరోలకు డ్రగ్స్ టెస్టులు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. గారికి కూడా ఈ 2 లెటర్లు రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆదివాసులకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి, చెట్టు పెట్టమని చెప్పేసి. నేను కల్తీరి సారా తాగమంటే నేను కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏది ఉన్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చినా అని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరికితే అని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తాడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా, రాజకీయ నాయకులకి షుగరు, బీపీ, ఆస్తులు బోర్డు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోర్డు కొట్టుకొని ఇళ్ళలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం. కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్న అసెంబ్లీలో కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు దుమారం చాలారకముందే ఇప్పుడు పోలీసు అధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్య కేసు ఆయన మెడకు చుట్టుకుంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలంను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారన్న ఆరోపణలపై సిఐడి రంగంలోకి దిగింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేయడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చే నెల ఏప్రిల్ 4న హైదరాబాద్లోని సిఐడి ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తగ్గేదేలే అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన సవాల్ విసురుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీపావళి సమయంలో సీజ్ చేసిన టపాసులను కోర్టుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీస్ జీబులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎస్ఐతో సహా 4 కానిస్టేబుళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బాధితులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. చల్లపల్లి స్టేషన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. అది సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్కి దూరంగా ఒక షెడ్లో పెట్టి ఉంచడం జరిగింది. కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం డిస్పోజల్కి ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ డిస్పోజల్కి బయటికి తీసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయిందని ప్రాథమికంగా మేము నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5 గాయపడ్డారు. వీళ్ళల్లో 3 తీవ్ర గాయాలు ఉన్నాయి. తీవ్ర గాయాలు ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి జస్ట్ తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రెట్ టు లైఫ్. అది కాబట్టి ప్రాణ నష్టం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడ ఇప్పుడు షిఫ్ట్ చేశాము. దీని రిలేటెడ్ ఇంకా ఎట్లా జరిగింది ఏంటి అనేది డీటెయిల్డ్గా ఫర్దర్గా మేము ఇంటర్నల్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రైమరీగా ఈ పెల్లెట్ ఇంజరీ జరిగింది. పెల్లెట్ ఇంజరీ అంటే మల్టిపుల్ స్మాల్ పెల్లెట్స్ అనేది బాడీ లోపలికి వెళ్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే బాగా బ్లీడింగ్ అట్లా అయింది. బేసిక్లీ మేము చేసిన మ్యాక్సిమం చేయగలిగిన ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా చేసి ఫ్లూయిడ్స్ ఫస్ట్ ఎయిడ్ నుంచి పెయిన్ కిల్లర్స్ మేనేజ్మెంట్ చేసి పంపిస్తాం. ఫర్దర్గా ఐస్ ఒకటి ఇయర్స్ ఒకటి చెక్ చేయడానికి మనం ప్రైమరీగా పంపించాం. విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పంపిస్తాం. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ స్టేబుల్ గానే ఉంది. ఫర్దర్ మేనేజ్మెంట్. కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ కమిషనర్ వర్సెస్ సచివాలయ ఉద్యోగుల వివాదం ముదిరింది. సచివాలయ ఉద్యోగిని ఫోన్లో అసభ్య పదజాలతో దూషించిన కమిషనర్ కనకారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడించి బైఠాయించారు. చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ఎంతో గమనార్హనీయమని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్సీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత క్రిస్టియన్ల సమస్యలు, దేశంలో గ్యాస్ కొరత, అమరావతి రాజధాని అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు గుప్పించారు. దళితుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఆయన తప్పుపట్టారు. ఒక మాల పోయి కాపు కాలేడు, ఒక మాదిగ పోయి బ్రాహ్మడు కాలేడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన. అదే గిరిజనులు బైబిల్ పట్టుకుంటే వాళ్ళు గిరిజనుల స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. నార్త్ ఈస్ట్ లో, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి గిరిజనుడు చర్చికి పోతాడు, అక్కడ మాత్రం గిరిజన స్టేటస్ ఉంటుంది. గుంటూరులో కానీ రాజమండ్రిలో కానీ బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన అగ్రవర్ణం అవడం అనేది జడ్జిమెంటు, అది తప్పు. అది వాళ్ళకి అన్టచబిలిటీ, అంటరానితనం అంటే అస్సలు తెలియదు. వాళ్ళు పైన ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా ఎస్సీ కాలనీలు 50-60 సంవత్సరాల్లో పోయినట్టుగా నేను ఎక్కడా వినలేదు. ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులని అణగదొక్కాలి, దళితులని బలహీనం చేయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ తీసుకొచ్చారు.
ఏం మునిగిపోయిందాడా వచ్చిన తర్వాత? ఏం బాగుపడ్డారు దళితులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఏదో గీవోలు పాస్ చేశాడు. ఏం వచ్చింది అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? నేను తెలియజేస్తున్నాను చాలా సూటిగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తాం రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి రోజుల్లో. దళిత క్రైస్తవులకు కూడా దళిత ఎస్సీ స్టేటస్ ఇస్తాము మేము మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేంత వరకు నేను వదిలిపెట్టను అని తెలియజేస్తూ, చాలా మందికి తెలియదు ఎస్సీల గురించి. ఎందుకు రాష్ట్రం రెండైంది తెలియదు చాలా మందికి. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోయిన 2 నెలలకే భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం స్థానికంగా కలకలం రేపింది. గత రాత్రి ప్రియుడితో ఉన్న విజయలక్ష్మిని భర్త, కుటుంబ సభ్యులు రెండేళ్లుగా పట్టుకున్నారు. అయితే తన కుమారుడు రమేష్ది సహజ మరణం కాదని, భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేస్తుందని మృతుడి తల్లి ఆరోపిస్తుంది. పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు మేనత్తలు మాకు పెద్ద బలగం, ఇంత గుడ్డి అసలు గురి పెట్టుకునే మడిచే కాదు. మాకు ఎంత మంచిగా చెప్పింది అనుకుంటున్నావు అంటే, మా ఓడి పిల్లలు కొట్టుకుంటూనే ఉంటారు, మంచిగా ఉంటూనే ఉంటారు అనుకున్నా కానీ ఇంత పాపం చేస్తారు. ఇంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోతే అయిపోవు. అంటే ఇంతకు ముందు అయినాయి మీ తమ్మునికి వాళ్ళకి మస్తు గొడవలు అయినాయి. అలా బామ్మర్ది ఆడు రాజుగాడు తప్పించి మాకొవ్వరు, వాళ్ళ బామ్మర్ది రాజుగాడు ఒక్కడే వాళ్ళ ఇంటికి మోడు, వీళ్ళింటికి పచ్చని కాపురాల నిప్పులు పోసింది ఆడు. 7 ఎకరాలని చిలక దీని పేరు మీద ఉంటే ఆ రాపించుకుండు, దాన్ని తీసుకుపోయిండు, ఏం చేసిండో మొత్తం ఆగమైపోయింది. పక్కన డోర్, మా సొంత మా బామ్మారి పక్కన డోర్ సౌండ్ వచ్చింది. ఏం పేరు మీ బామ్మారి పేరు? రమేష్. ఓకే, అందుకే రాత్రిపూట ఎందుకు మీరు ఫోన్ చేశారు? మా బామ్మాడి చంపింది, ఇల్లీగల్ పెట్టుకుంది, ఏ పేరు పెట్టుకుంది. ఏం పేరు ఆమె పేరు? విజయలక్ష్మి ఆమె పేరు. ఓకే, అయితే మేము డోర్ సౌండ్ రాగానే మేము వచ్చి సీఎంగానే ఆడాలనే ఉన్నాం. రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. ఓకే, పోలీసులు అంటే ఆమె మీరు కంప్లైంట్ ఇవ్వాలి మరి దానికి? ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాం కానీ పోలీసులు పట్టుకోలేదు. మరి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా పోలీసులు? కంప్లైంట్ ఇచ్చినాం, ఇప్పుడు వాళ్ళు వస్తలేరు. ఆరుగురు మేనత్తలు మాకు పెద్ద బలగం. వరంగల్లో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో విద్యుత్ షాకు గురై క్యాజువల్ కట్టర్ పూనం చందర్ మృతి చెందారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు హనుమకొండ విద్యుత్ భవన్ ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్టీ హాస్టల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను కాపాడాల్సిన చోట ఓ వ్యక్తి చీపురుతో చిన్నారులను చితకబాదాడు. నిత్యం మధ్యమత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను వేధిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ నగరం కాప్రా సర్కిల్లో మున్సిపల్ అధికారులు యాక్షన్ మోడల్లోకి వెళ్లారు. ఎస్ రావు నగర్ రాధికా దుమ్మాయిగూడ ప్రధాన రహదారిపై అక్రమంగా వెలిసిన ఫుట్పాత్ ఆక్రమణను జేసీబీలతో కూల్చేశారు. పాదచారులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ ఎక్రోచ్మెంట్లను డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు తొలగిస్తున్నారు. మూర్తి